Hello students, welcome to online class. This is lecture number 41. Now in this lecture we will explain the concept of sortable in jQuery UI. The jQuery UI sortable interaction is used to define one or more list of items wherein the individual items can be reordered by dragging and dropping them around. jQuery UI లో సార్టబుల్ అనే ఒక ఇంటరాక్షన్ మెథడ్ ఉందండి. ఈ మెథడ్ ఉపయోగించి మీరు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మీకు నచ్చిన విధంగా ఒక ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో సార్టబుల్ ఈజ్ ఏ ఇంటరాక్షన్ which is used to arrange your list of elements in a particular order. ఓకే, సో ఏ విధంగా మనం సార్ట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మౌస్ పాయింటర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా నువ్వు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని నీకు నచ్చిన విధంగా సార్ట్ చేయొచ్చు. నా సింటాక్స్ చూడండి, $selector, context dot sortable. Sortable method also takes some options. సింటాక్స్ అండి, ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని నువ్వు సార్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం సెలెక్టార్గా తీసుకుంటాం. $selector, కాంటెక్స్ట్ డాట్ అని చెప్పి సార్టబుల్ మెథడ్ని కాల్ చేయాలి. sortable. ఈ సార్టబుల్ మెథడ్ మీకు ఆప్షన్స్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. ఇక్కడ ఆప్షన్స్ని మల్టిపుల్ ఆప్షన్స్ మనం ఆర్గ్యుమెంట్గా ఈ సార్టబుల్ మెథడ్కి ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి మనం ఈ సార్టబుల్ మెథడ్కి పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఓకే, నౌ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చి యాక్సిస్. దిస్ ఆప్షన్ ఇండికేట్స్ అన్ యాక్సిస్ మూవ్మెంట్ దట్ ఈస్ either in horizontal direction that is x and vertical direction that is y. By default value is false. చూడండి, యాక్సిస్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఈ యాక్సిస్ అనే ఆప్షన్ ఉపయోగించి నువ్వేం చేయొచ్చు అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటాం కదా, ఇలా డ్రాగ్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్స్ని వెర్టికల్ డైరెక్షన్లో నువ్వు మూవ్ చేయాలా లేదా హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ చేయాలా చెప్పడానికి ఇక్కడ యాక్సిస్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యాక్సిస్ x అని రాస్తే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఏదో ఒక ఐటమ్ని నువ్వు ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని నువ్వు ఓన్లీ ఏ డైరెక్షన్లో మూవ్ చేయగలవు అంటే హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే డ్రాగ్ చేయగలవు. ఒకవేళ యాక్సిస్ y కనుక ఇచ్చినట్లయితే ఆ ఐటమ్స్ని నువ్వు వెర్టికల్ డైరెక్షన్లో మూవ్ చేయగలవు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, క్యాన్సిల్. దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ సార్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ బై క్లికింగ్ ఆన్ ఎనీ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఇన్పుట్ టెక్స్ట్ ఏరియా బటన్ సెలెక్ట్ ఆప్షన్. చూడండి, క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఏ ఎలిమెంట్స్ అయితే నువ్వు సార్ట్ చేయకుండా ఉంచుతావు అనుకుంటున్నావో ఆ ఎలిమెంట్స్ని సార్ట్ చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి, 7 ఐటమ్స్ ఉన్నాయనుకోండి. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మీకు 6th ఐటమ్ 7th ఐటమ్ అంటే లాస్ట్ 2 ఐటమ్స్ నువ్వు సార్ట్ చేయకూడదంటే, అంటే ఆ రెండింటిని నువ్వు సార్టింగ్ చేయకుండా ప్రివెంట్ చేయాలి అంటే, ఆ రెండింటిని సార్టింగ్ నుంచి తప్పించాలి అంటే నువ్వు ఏ ఆప్షన్ వాడాలంటే క్యాన్సిల్ ఆప్షన్ ఉపయోగించాలి. ఓకే, నౌ కర్సర్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ కర్సర్ CSS ప్రాపర్టీ when the element moves. It represents the shape of the mouse pointer. By default value is auto. చూడండి, కర్సర్కి డిఫాల్ట్ వాల్యూ ఆటో ఉంటుందండి. మీకు ఈ కర్సర్ అనే ఆప్షన్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మౌస్ పాయింటర్ యొక్క షేప్ని స్పెసిఫై చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ద షేప్ ఆఫ్ ద మౌస్ పాయింటర్. ఓకే, నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కనెక్ట్ విత్. దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఎ సెలెక్టర్ that identifies another sortable element
that can accept items from the sortable. This allows items from one list to be moved to other list, comma a frequent and useful interaction. చూడండి ఇక్కడ కనెక్ట్ విత్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర 2 లిస్టులు ఉన్నాయనుకోండి. మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్స్ మీద మీరు సార్టబుల్ మెథడ్ని కాల్ చేస్తే, అంటే ఫస్ట్ లిస్ట్ మీద మీరు సార్టబుల్ మెథడ్ని కాల్ చేస్తే ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని, ఆ లిస్ట్లో ఉండే ఐటమ్స్ని ఓన్లీ ఆ లిస్ట్ వరకు మాత్రమే మూవ్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొదటి లిస్ట్ని రెండో లిస్ట్ని కలిపి సార్ట్ చేద్దాం అనుకుంటే, అంటే మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్స్ని రెండో లిస్టులో కానీ లేదా రెండో లిస్టులో ఉండే ఐటమ్స్ని మొదటి లిస్టులో కానీ తీసుకొద్దాం అనుకుంటే అప్పుడు మీకు కనెక్ట్ విత్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ ఏ సెలెక్టార్. సో ఈ కనెక్ట్ విత్కి నువ్వేమి ఇవ్వాలంట, సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ని ఇచ్చావో నువ్వు ఒక లిస్ట్ని వేరొక లిస్ట్తో కలిపి సార్ట్ చేయవచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డిజేబుల్డ్. దిస్ ఆప్షన్ ఇఫ్ సెట్ టు ట్రూ it disables the sortable functionality. By default value is false. చూడండి, డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాసినట్లయితే నువ్వు ఆ లిస్ట్లో ఉండే ఐటమ్స్ని సార్ట్ చేయడం పాసిబుల్ కాదు. డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే ఫాల్స్. నా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డిస్టెన్స్. The distance option specifies the number of pixels that the mouse pointer must be moved before the sorting starts. Its specified sorting will not start until after mouse is dragged beyond distance. By default value is 1. చూడండి, మీకు డిస్టెన్స్ అనే ఆప్షన్కి ఒక నెంబర్ని మనం వాల్యూగా చెప్తాం. ఓకే, అంటే మనం డిస్టెన్స్ కోలన్ 100 అని కానీ లేదా డిస్టెన్స్ కోలన్ 50 అని కానీ రాస్తాం. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్టెన్స్ కోలన్ 50 అని రాసినప్పుడు మీకు ఏ ఎలిమెంట్స్ అయితే సార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌస్ కర్సర్ని ఆ ఎలిమెంట్ మీద పెట్టి మీరు డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తారు. అలా డ్రాగ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు డిస్టెన్స్ కోలన్ 50 అని చెప్పారనుకోండి, ఆ 50 పిక్సెల్స్ కదిపిన తర్వాత, అంటే ఆ 50 పిక్సెల్స్ డిస్టెన్స్ మూవ్ చేసిన తర్వాత నీకు ఆ ఎలిమెంట్ సార్ట్ అవ్వడం, ఆ ఎలిమెంట్ డ్రాగ్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఓకే, సో డిస్టెన్స్ అనే ఆప్షన్కి నువ్వు ఏమివ్వచ్చు అంట, డిస్టెన్స్ ఆప్షన్కి ఓకే డిస్టెన్స్ అనే ఆప్షన్కి నువ్వు ఏదైనా ఒక వాల్యూ చెప్పినప్పుడు ఆ పర్టికులర్ పిక్సెల్స్ చెప్పినప్పుడు నీకు ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ కోలన్ 50 అని చెప్పినప్పుడు ఆ 50 పిక్సెల్స్ మూవ్ చేసిన తర్వాత నీకు ఎలిమెంట్ డ్రాగ్ అవ్వడం బిగిన్ అవుతుంది. ఓకే, తర్వాత నీకు సార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డ్రాప్ ఆన్ ఎంటీ. ఇఫ్ యూ సెట్ దిస్ ఆప్షన్ టు ఫాల్స్ దెన్ ఐటమ్స్ ఫ్రమ్ సార్టబుల్ కాంట్ బి డ్రాప్డ్ ఆన్ అండ్ ఎంటీ కనెక్టెడ్ సార్టబుల్. బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ట్రూ. చూడండి, డ్రాప్ ఆన్ ఎంటీ అనే ఆప్షన్కి డిఫాల్ట్ వాల్యూ ట్రూ ఉంటుందండి. ఓకే, ఒకవేళ నువ్వు డ్రాప్ ఆన్ ఎంటీ అనే ఆప్షన్కి ఫాల్స్ కనుక సెట్ చేసినట్లయితే నువ్వు నీ దగ్గర ఉండే 2 లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఒక లిస్ట్లో ఉండే ఐటమ్స్ని రెండో లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మొదటి లిస్ట్లోకి ఇలా మూవ్ చేసినప్పుడు ఏదైనా ఒక లిస్ట్ కనుక ఎంటీగా ఉన్నట్లయితే ఆ ఎంటీ లిస్ట్లోకి అదర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ నీకు మూవ్ అవ్వవు. ఒకసారి ఇక్కడ డ్రాప్ ఆన్ ఎంటీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్లో ఉండే ఐటమ్స్ని నువ్వు వేరే లిస్ట్లోకి మూవ్ చేస్తున్నావు. ఇలా మూవ్ చేసేటప్పుడు అదర్ లిస్ట్ అంటే వేరే లిస్టు ఒకవేళ ఎంటీగా కనుక ఉన్నట్లయితే, అంటే ఎంటీ లిస్ట్లోకి నువ్వు నీ లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మూవ్ చేయలేవు. ఎప్పుడు చేయలేవంట, డ్రాప్ ఆన్ ఎంటీకి ఫాల్స్ కనుక సెట్ చేసినట్లయితే. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఐటమ్స్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ విచ్ ఐటమ్స్ ఇన్సైడ్ డామ్ ఎలిమెంట్ టు బి సార్టెడ్. బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ స్టార్. చూడండి, ఐటమ్స్కి డిఫాల్ట్ వాల్యూ స్టార్ ఉంటుందండి.
ఈ ఐటమ్స్కి కనుక మీరు ఒక సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అంటే ఏ ఎలిమెంట్స్ అయితే నువ్వు సార్ట్ చేద్దాం అనుకుంటున్నావో, ఓకే, ఏ ఎలిమెంట్స్ అయితే నువ్వు ఏ డామ్ ఎలిమెంట్స్ అయితే నువ్వు సార్ట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ డామ్ ఎలిమెంట్కి సంబంధించిన సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ని మనం ఐటమ్స్ పారామీటర్కి చెప్తాం. అంటే ఐటమ్స్ కోలన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్స్ కోలన్ అని చెప్పి నువ్వు డాట్ ఏ అని రాసావు అనుకోండి, ఐటమ్స్ కోలన్, ఓకే, విత్ ఇన్ డబుల్ కోట్స్లో డాట్ ఏ అని రాసావు. ఎప్పుడైతే అలా రాసినప్పుడు నీకు ఏ ఎలిమెంట్స్కి క్లాస్ వాల్యూ ఏ అవుతుందో ఆ ఎలిమెంట్స్ని మాత్రమే నువ్వు సార్ట్ చేయగలవు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, 7 ఐటమ్స్ ఉన్నాయనుకోండి. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో నాకు మొదటి 3 ఎలిమెంట్స్ మాత్రమే సార్ట్ అవ్వాలి, రిమైనింగ్ అన్నిటినీ నువ్వు సార్టింగ్ నుంచి తప్పించాలి. అటువంటి టైంలో మనం ఏ ఆప్షన్ వాడతామంటే ఐటమ్స్ అనే ఆప్షన్ వాడతాం. ఐటమ్స్కి ఒక సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ని నువ్వు ఇన్పుట్గా ఇవ్వాలి. ఎప్పుడైతే ఐటమ్స్కి సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ ఇన్పుట్గా ఇచ్చావో, ఐటమ్స్కి ఏ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అయితే చెప్పావో ఆ ఎలిమెంట్స్ మాత్రమే నీకు సార్టబుల్ అవుతాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అవ్వవు. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థం అవుతుంది, జస్ట్ వెయిట్. ఓకే, నా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఆన్ jQuery UI సార్టబుల్ మెథడ్ విత్ ఆప్షన్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాంలో బాడీ ట్యాగ్లో నేను ఏం చేశానంటే ఒక అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేశానండి, ఫ్రమ్ లిస్ట్ 1 టు లిస్ట్ 6. ఇక్కడ ఉండే ఒక లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మీకు నచ్చిన విధంగా సార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే సమ్ మౌస్ కర్సర్ ఉపయోగించి మీకు నచ్చిన విధంగా సార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం సార్టబుల్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉండే అన్ఆర్డర్ లిస్ట్కి ఐడి వాల్యూ ఏముందంటే ID1 అని ఉందండి. చూడండి, ఈ అన్ఆర్డర్ లిస్ట్కి ఐడి వాల్యూ ఏముంది, ID1. ఇప్పుడు నేను సార్టబుల్ మెథడ్ని కాల్ చేస్తాను. నాకు చూడండి jQuery కోడ్ చూడండి. సో jQuery కోడ్ చూడాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ఆర్డర్ లిస్ట్ ఉంది కదండి, ఆ అన్ఆర్డర్ లిస్ట్కి మనం ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి, ID1 ఇచ్చాం. కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే $ID1 ఓకే, డాట్ సార్టబుల్ అని కాల్ చేయండి, డాట్ సార్టబుల్. ఓకే, నౌ కరెంట్గా నేను ఈ సార్టబుల్ అనే మెథడ్కి ఏ విధమైన ఆప్షన్స్ ఇవ్వలేదండి. ఓకే, జస్ట్ మీరు ఇప్పుడు $ID1 డాట్ సార్టబుల్ అన్నాం. ఎప్పుడైతే $ID1 డాట్ సార్టబుల్ అన్నామో మీకు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా మీకు నచ్చిన విధంగా సార్ట్ చేయవచ్చు. సో సార్ట్ ఏ విధంగా చేస్తామంటే మౌస్ కర్సర్ని ఐటమ్స్ మీద ప్లేస్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం ద్వారా యూ కెన్ సార్ట్ ద ఐటమ్స్. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్దామండి. నవ్వు చూడండి, ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వచ్చాను. ఇక్కడ ఉండే ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా సార్టబుల్ ఐటమ్స్ అండి, ఎందుకంటే మనం సార్టబుల్ అనే మెథడ్ని కాల్ చేసాం. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నిటిని మీకు నచ్చిన విధంగా సార్ట్ చేయాలనుకుంటే మీరు కర్సర్ని ఆ ఐటమ్ మీద ప్లేస్ చేసి, ఓకే, మౌస్ కర్సర్ని ఆ ఐటమ్ మీద ప్లేస్ చేసి మీరు డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం ద్వారా ఈజీగా వాటిని మీరు ఏం చేయగలరంటే సార్ట్ చేయగలరు. ఓకే, నా చూడండి, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఐటమ్ని సార్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా నేను కర్సర్ని లిస్ట్ ఐటమ్ 1 మీద ప్లేస్ చేసి జస్ట్ ఈ బాక్స్ని ఈ విధంగా మీకు నచ్చిన విధంగా ఇలా హారిజాంటల్గా మూవ్ చేస్తూ మళ్ళీ తిరిగి ఈ లిస్ట్లోకి తీసుకొచ్చాను. ఈ విధంగా సార్ట్ చేయొచ్చు. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఐటమ్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ లాస్ట్ ఐటమ్ని నేను ఫస్ట్ తీసుకొచ్చానండి. ఈ విధంగా మీరు మౌస్ కర్సర్ ఉపయోగించి ఈజీగా ప్రతి ఐటెంని కూడా మీకు నచ్చిన విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే సార్ట్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఇలా సార్టింగ్ అనమాట. సార్టింగ్ అంటే ఎలా చేస్తాం, ఇక్కడ మౌస్ కర్సర్ని ఆ ఐటమ్ మీద ప్లేస్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం వల్ల ఐటమ్స్ని నువ్వు నీకు నచ్చిన విధంగా సార్ట్ చేయగలవు. ఓకే, ఇప్పుడు సార్టబుల్ మెథడ్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఆప్షన్స్ గురించి మనం చెప్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సార్టబుల్ అనే మెథడ్కి మీకు డిజేబుల్డ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. డిజేబుల్డ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, జస్ట్ నేను ఏం చేస్తానంటే disabled:true అని రాశానండి. disabled:true. చూడండి, ఎప్పుడైతే disabled:true అని రాశానో మీరు ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని సార్ట్ చేయడానికి ట్రై చేసినట్లయితే సార్ట్ అవ్వవు. ఎందుకు సార్ట్ అవ్వవు అంటే మీరు disabled:true అని రాశారు కాబట్టి మీకు
ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా సార్ట్ అవ్వవు. బై డిఫాల్ట్గా మీకు డిజేబుల్డ్ అనే ఆప్షన్కి ఏ వాల్యూ ఉంటుందంటే ఫాల్స్ ఉంటుంది. డిజేబుల్డ్ కాలన్ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సార్ట్ చేయగలరు. డిజేబుల్డ్ ఆప్షన్కి నువ్వు ట్రూ సెట్ చేస్తే వాటిని సార్ట్ చేయడం పాసిబుల్ కాదు. చూడండి, ఇక్కడ మీరు మౌస్ కర్సర్ని ప్లేస్ చేసి ఓకే ఒకసారి రిఫ్రెష్ చేసి మీరు మౌస్ కర్సర్ని ప్లేస్ చేసి జస్ట్ డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఐటమ్స్ అనేవి మీకు డ్రాగ్ అవ్వవు. ఓకే, డ్రాగ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు డిజేబుల్డ్కి ఏ పారామీటర్ సెట్ చేయాలండి? ఫాల్స్ సెట్ చేయాలండి. ఓకే, నవ్వు చూడండి, ఇప్పుడు నేను డిజేబుల్డ్ కొలన్ ఫాల్స్ అని రాస్తున్నాను. సో డిజేబుల్డ్కి డిఫాల్ట్ వాల్యూ ఫాల్సే ఉంటుందండి. ఓకే, జస్ట్ ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి. నవ్వు రిఫ్రెష్ చేయండి. ఓకే, సో రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా ఈ ఐటమ్స్ అన్నిటిని సార్ట్ చేయగలరు. ఓకే, డిజేబుల్డ్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటండి? ఫాల్స్. నా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి, యాక్సిస్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఓకే, ఈ యాక్సిస్ ఆప్షన్ చెప్తాను, కామా పెట్టి ఇలా రాస్తున్నానండి. యాక్సిస్ కోలన్ నేను ఏం రాస్తున్నానంటే వై అని రాస్తాను. వై జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి చూడండి, నేను రిఫ్రెష్ చేయకుండానే ఈ ఐటమ్స్ని సార్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. చూడండి, ఇలాగా ఇక్కడ ఈ ఐటమ్ని కరెక్ట్గా సెకండ్ ఐటమ్ని నేను సెలెక్ట్ చేశాను. ఇలాగా హారిజంటల్గా మూవ్ చేస్తూ మళ్ళీ తిరిగి ఇలా లిస్ట్లోకి తీసుకొచ్చానండి, హారిజంటల్గా మూవ్ చేస్తూ. ఇప్పుడు నేను యాక్సిస్ కొలన్ వై అని ఎప్పుడైతే రాశానో నేను ఈ ఐటమ్స్ని హారిజంటల్గా మూవ్ చేయడానికి పాసిబుల్ కాదు. ఓన్లీ నేను వెర్టికల్ డైరెక్షన్లో మాత్రమే వాటిని మూవ్ చేయగలను. ఒకసారి ఈ బ్రౌజర్ని రిఫ్రెష్ చేయండి, F5 నొక్కండి. నా ఇప్పుడు ఈ ఐటమ్స్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఒకసారి, నేను లిస్ట్ ఐటమ్ 1 కానీ 2 కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు ఓన్లీ ఇలా వెర్టికల్ డైరెక్షన్లోనే మూవ్ చేయగలరు. హారిజంటల్గా మాత్రం మూవ్ అవ్వదు. సో హారిజంటల్గా మూవ్ అవ్వాలంటే మీరు యాక్సిస్ కోలన్ ఎక్స్ అని రాయాలి. అలా ఒకవేళ వెర్టికల్గా మూవ్ అవ్వాలంటే యాక్సిస్ కోలన్ వై అని రాసినప్పుడు ఇంకా హారిజంటల్గా డ్రాగ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఓకే, నా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చూడండి, ప్లేస్ హోల్డర్ అని ఒక ఆప్షన్ ఉంది. ప్లేస్ హోల్డర్ సింపుల్ ఆప్షన్ అండి. జస్ట్ చూడండి, ఈ ప్లేస్ హోల్డర్ అనే ఆప్షన్కి మనం ఏమి ఇస్తామంటే ఒక క్లాస్ వాల్యూని చెప్తామండి. ప్లేస్ హోల్డర్ అని చెప్పి చూడండి, ఇక్కడ నేను ఈ స్టైల్ ఇంటర్నల్గా ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. ఆ క్లాస్ పేరు ఏం పెట్టానండి? ఎక్స్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే ప్లేస్ హోల్డర్ అని చెప్పి ఓకే ఆ క్లాస్ పేరు ఇస్తున్నాను. చూడండి ఒకసారి, క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి నువ్వు చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ అనే ఆప్షన్కి నేను ఏం రాస్తున్నానంటే ఈ క్లాస్ నేమ్ని ఇస్తున్నానండి. ప్లేస్ హోల్డర్ కోలన్ ఎక్స్ అని రాశాను. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి. ఓకే, జస్ట్ కమ్ టు బ్రౌజర్ అండ్ రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే లిస్ట్ ఐటమ్ని సార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఈ లిస్ట్ ఐటమ్స్ని చూడండి, ఇక్కడ కరెంట్గా నేను లిస్ట్ ఐటమ్ 3ని సార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి నేను దీన్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తే చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు దీన్ని డ్రాగ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ప్లేస్ హోల్డర్ కనపడుతుంది కదా. సో ప్లేస్ హోల్డర్ ఏ కలర్లో ఉందండి? ఎల్లో కలర్లో ఉంది. ఈ విధంగా ప్లేస్ హోల్డర్ కనుక రావాలి అంటే మీరు ఒక క్లాస్ రాసి ప్లేస్ హోల్డర్ కోలన్ ఆ క్లాస్ పేరు రాయాలండి. ఓకే, సో ప్లేస్ హోల్డర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మీరు ఏ ఐటెంని అయితే జరుపుతున్నారో ఆ ప్లేస్లోకి మీకు ఒక బాక్స్ లాంటిది వస్తుందండి. కొన్ని స్టైల్స్ అప్లై అవుతాయి అక్కడ. అలా స్టైల్స్ కనుక అప్లై అవ్వాలి అంటే మీరు ఏం చేయాలంటే ఒక క్లాస్ రాసి ఆ క్లాస్ పేరుని ప్లేస్ హోల్డర్కి ఇవ్వాలి. ఓకే, చూడండి, మీకు ఇక్కడ ఈ ఎల్లో కలర్లో కనపడేది ప్లేస్ హోల్డర్. ఓకే, సో ఇదండి ప్లేస్ హోల్డర్ యొక్క ఆప్షను. నా ఇప్పుడు ప్రోగ్రాంలోకి రండి. జస్ట్ ఒకసారి ప్రోగ్రాంలోకి రండి. నా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్యాన్సిల్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఈ క్యాన్సిల్ ఆప్షన్ గురించి చెప్దాం. చూడండి, ఇప్పుడు క్యాన్సిల్ ఆప్షన్ గురించి చెప్పే ముందు ఒకసారి ఇక్కడ లిస్ట్ ఐటమ్ ఉంది కదండి, నేను లాస్ట్ రెండింటికి ఒక క్లాస్ని ఇస్తానండి. జస్ట్ ఏం రాస్తానంటే లాస్ట్ ఈ 5వ దానికి లిస్ట్ ఐటమ్ 5కి నేను ఏం రాస్తానంటే క్లాస్ ఈక్వల్ టు ఏ అని రాశానండి. అలాగే
నెక్స్ట్ లాస్ట్ దానికి కూడా నేను క్లాస్ ఈక్వల్ టు ఏ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానండి, అన్ఆర్డర్ లిస్ట్లో ఉండే లాస్ట్ రెండింటి లిస్ట్ ఐటమ్స్కి క్లాస్ వాల్యూ ఏ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు చూడండి, నేను ఏ ఆప్షన్ చెప్తానంటే క్లాస్ అని, ఆప్షన్ పేరు ఏంటంటే క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ ఆప్షన్ రాస్తున్నాను. ఎలా రాయాలంటే క్యాన్సిల్ కోలన్ అని చెప్పి మనం క్లాస్ పేరు ఏమి ఇచ్చామండి, క్లాస్ పేరు ఏంటి ఏ, ఆ క్లాస్ పేరు రాయండి. జస్ట్ ఆ క్లాస్ పేరుని విత్ ఇన్ డబుల్ కోట్స్లో పెట్టండి. ఎప్పుడైతే మీరు విత్ ఇన్ డబుల్ కోట్స్లో పెట్టారో మీరు ఇక్కడ ఉండే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మీరు ఏ ఐటమ్స్ని సార్ట్ చేయగలరంటే 1 to 4 వరకే సార్ట్ చేయగలరు. అంటే మనం ఏం చేసామంటే ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి క్లాస్ వాల్యూ ఏ అయ్యిందో ఆ రెండింటినీ కూడా మనం సార్టింగ్ నుంచి తప్పించాం అనమాట. ఓకే, అంటే నువ్వు 1, 2, 3, 4 ఐటమ్స్ని మాత్రమే సార్ట్ చేయగలవు. ఎందుకు సార్ట్ చేయగలవు అంటే క్యాన్సిల్ కోలన్ ఏ అని రాసావు. ఎప్పుడైతే క్యాన్సిల్ కోలన్ ఏ అని రాసావో నీకేమవుతుందంటే, ఓకే, ఏ ఎల్ఐ ఎలిమెంట్స్కి క్లాస్ వాల్యూ ఏ అవుతుందో ఆ ఎలిమెంట్స్ సార్ట్ అవ్వవు. ఓకే, నా చూడండి, ఇక్కడ నేను కామెంట్ రాస్తాను. జస్ట్ ఐ వాంట్ టు రైట్ కామెంట్. ఓకే, here cancel option specifies the items the li items having class name is a. అంటే ఏ li ఐటమ్స్కి క్లాస్ నేమ్ ఏ అవుతుందో li ఐటమ్స్కి క్లాస్ నేమ్ ఏమవుతుందో దోస్ li ఐటమ్స్ ఆర్ నాట్ సార్టబుల్. ఓకే, చూడండి, ఇక్కడ మనం క్యాన్సిల్ కోలన్ ఏ అని రాసాం కాబట్టి ఏ li ఐటమ్స్కి క్లాస్ వాల్యూ ఏ అవుతుందో అవి నీకు సార్ట్ అవ్వవు. నా ఇప్పుడు మనం జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో బ్రౌజర్లోకి వెళ్ళే ముందు ఒకసారి సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేసినట్లయితే మనం ఇక్కడ లాస్ట్ 2 ఐటమ్స్ని అంటే లిస్ట్ ఐటమ్ 5ని లిస్ట్ ఐటమ్ 6ని మనం సార్టింగ్ నుంచి తప్పించాం. రిమైనింగ్ 4 1, 2, 3, 4 మాత్రమే మనం సార్ట్ చేయగలం. ఓకే, సో 1, 2, 3, 4ని మాత్రమే మనం సార్ట్ చేయగలం. చూడండి, నేను ఇప్పుడు కరెంట్గా లిస్ట్ ఐటమ్ 3ని సార్ట్ చేయడానికి ట్రై చేశాను. ఎస్, కానీ లిస్ట్ ఐటమ్ 5ని 6ని సార్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, నా చూడండి, క్యాన్సిల్ కోలన్ అని చెప్పి విత్ ఇన్ డబుల్ కోట్స్లో డాట్ ఏ అని రాయాలండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్యాన్సిల్ కోలన్ డాట్ ఏ అని రాయాలి. జస్ట్ ఒకసారి బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను 2 ఐటమ్స్కి అంటే 5కి 6కి ఏమి ఇచ్చానంటే క్లాస్ పేరు ఏ ఇచ్చాను. కాబట్టి ఆ రెండింటిని నువ్వు డ్రాగ్ చేసి డ్రాప్ చేయలేవు, అంటే నథింగ్ బట్ సార్ట్ చేయలేవు. ఓకే, ఆ లాస్ట్ 2 నీకు సార్ట్ అవ్వండి. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా నీకు ఏమవుతాయంటే సార్ట్ అవుతాయి. చూడండి, నేను ప్రజెంట్గా కర్సర్ లిస్ట్ ఐటమ్ 5 మీద ప్లేస్ చేశాను. దాన్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తాను, కుదరదండి. ఒకవేళ అదే నేను 1 మీద చేయొచ్చు, 2 మీద, 3 మీద, 4 మీద, అంటే ఫస్ట్ 4 ఐటమ్స్ని నువ్వు సార్ట్ చేయగలవు. ఏ ఎల్ఐ ఐటమ్స్కి క్లాస్ వాల్యూ ఏముందో అవి సార్ట్ అయితే అవ్వండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, ఇక్కడ లిస్ట్ ఐటమ్ 1ని నాకు నచ్చిన విధంగా సార్ట్ చేశాను. కానీ నేను లిస్ట్ ఐటమ్ 5ని లిస్ట్ ఐటమ్ 6ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం పాసిబుల్ కాదు. అంటే రెండింటిని సార్ట్ చేయలేను, ఎందుకంటే క్యాన్సిల్ ఆప్షన్ వాడాను కాబట్టి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సార్టబుల్ మెథడ్కి డిస్టెన్స్ అండ్ డిలే ఐటమ్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయండి. డిస్టెన్స్, డిలే అండ్ ఐటమ్స్. ఇప్పుడు వీటి మీద ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక లిస్ట్ ఐటమ్ ఉందండి. దీనికి నథింగ్ బట్ సండే, మండే, ట్యూస్డే అని ఉంది. ఇది ఫస్ట్ లిస్ట్ ఐటమ్. అలాగే ఇది సెకండ్ లిస్ట్ ఐటమ్ అండి. అలాగే థర్డ్ లిస్ట్ ఐటమ్.
సో ఇక్కడ 3 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ 3 లిస్ట్ ఐటమ్స్ని మనం సార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇద్దామండి. ఒకసారి ఆప్షన్స్ చూడండి. చెప్పబోయే ఆప్షన్స్ ఏంటంటే డిస్టెన్స్, డిలే అండ్ ఐటమ్స్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి ఓఎల్ ఎలిమెంట్కి ఐడి వాల్యూ ID1 ఉంది, రెండో దానికి ID2, మూడోది వచ్చి ID3. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ లిస్ట్ని సార్ట్ చేద్దాం. మొదటి లిస్ట్. సో మొదటి లిస్ట్కి ఐడి వాల్యూ ID1 ఉంది కాబట్టి $ID1. ఓకే, డాట్ సార్టబుల్. సో సార్టబుల్ మెథడ్ని కాల్ చేశాను. ఈ సార్టబుల్ మెథడ్కి నేను ఏ ఆప్షన్ చెప్తున్నానంటే డిలే ఆప్షన్ చెప్తున్నానండి. డిలే కోలన్ జస్ట్ నేను ఏం రాశానంటే 1000 అని రాశాను. ఆల్రెడీ మనం ప్రీవియస్గా సెలెక్టబుల్ చెప్పినప్పుడు డిలే ఆప్షన్ చెప్పాం. ఓకే, సో అక్కడ ఎలా అయితే డిలే వర్క్ అవుతుందో ఇక్కడ కూడా అలాగే వర్క్ అవుతుందండి. ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ సార్టబుల్ మెథడ్లో డిలే ఆప్షన్తో పాటుగా నేను ప్లేస్ హోల్డర్ ఆప్షన్ కూడా ఇచ్చాను. సో ప్లేస్ హోల్డర్కి క్లాస్ నేమ్ ఇచ్చానండి. క్లాస్ నేమ్ ఏమి ఇచ్చానంటే ఎక్స్ అని ఇచ్చాను. జస్ట్ ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు కర్సర్ని ఈ సండే, మండే, ట్యూస్డే ఉంది కదా, అంటే మొదటి లిస్ట్ మీద కర్సర్ ప్లేస్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను మొదటి లిస్ట్ మీద కర్సర్ ప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ మండేని నేను డ్రాగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ డ్రాగింగ్ అనేది ఎప్పుడు బిగిన్ అవుతుందంటే 1 సెకండ్ పూర్తయిన తర్వాత నీకు సార్టింగ్ అనేది బిగిన్ అవుతుందండి. అంటే డ్రాగ్ చేస్తాం కదా, అలా డ్రాగ్ చేసిన వెంటనే అవ్వదు, 1 సెకండ్ పూర్తయిన తర్వాత ఆ డ్రాగింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ డిలే సెట్ చేస్తున్నావు. ఓకే, ఇదనమాట అండి. ఓకే, సో డిలే సెట్ చేసావు అనమాట. సో డిలే అంటే నథింగ్ బట్ నువ్వు డ్రాగ్ చేసేటప్పుడు 1 సెకండ్ టైం పూర్తయిన తర్వాత నీకు డ్రాగింగ్ అనేది స్టార్ట్ అయ్యి నువ్వు ఎప్పుడైతే డ్రాప్ చేసావో ఆ పర్టికులర్ ప్లేస్లో నీకు ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుందండి. సో డిస్టెన్స్ ఆప్షన్ ఇది. అలాగే ఇప్పుడు చెప్పిన ఆప్షన్ ఏంటంటే డిలే అంటే 1 సెకండ్ పాటు నువ్వు ఏం చేసావంటే ఆ డ్రాగింగ్ని ఆఫ్ చేసావు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డిస్టెన్స్ ఆప్షన్ ఉందండి. సెకండ్ దానికి మనం ఏమి ఇచ్చామంటే $ID2 అని ఇచ్చాం. చూడండి, రెండో దానికి ఐడి వాల్యూ ID2 అని ఇచ్చాం కాబట్టి $ID2 డాట్ సార్టబుల్. ఇప్పుడు మనం కాల్ చేసే ఆప్షన్ ఏంటంటే డిస్టెన్స్ ఆప్షన్ అండి. ఏమి ఇచ్చానండి, డిస్టెన్స్ కోలన్ జస్ట్ నేను ఏమి ఇస్తున్నానంటే 50 ఇస్తానండి. డిస్టెన్స్ కోలన్ 50. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు కర్సర్ని సెకండ్ లిస్ట్ ఐటెం మీద ప్లేస్ చేయండి. సో సెకండ్ లిస్ట్ ఐటెం మీద ప్లేస్ చేసి నువ్వు డ్రాగ్ చేయడానికి. ఓకే, ఇక్కడ డ్రాగింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే నువ్వు 50 పిక్సెల్స్ మూవ్ చేసిన తర్వాత నీకు డ్రాగింగ్ స్టార్ట్ అయ్యి నీకు అనుకున్న ప్లేస్లో అది డ్రాప్ అవుతుంది. ఓకే, సో డిస్టెన్స్ ఆప్షన్ ఇది అనమాట అండి. అంటే నువ్వు టైం సెట్ చేయాలంటే డిలే, ఒకవేళ నువ్వు డిస్టెన్స్ సెట్ చేయాలంటే డిస్టెన్స్ ఆప్షన్. నథింగ్ బట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ డ్రాగింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు డ్రాగింగ్ స్టార్ట్ చేసి 50 పిక్సెల్స్ వరకు మూవ్ అయిన తర్వాత నీకు అది సెలెక్ట్ అయ్యి నువ్వు అనుకున్న ప్లేస్లోకి స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఇది డిస్టెన్స్ ఆప్షను, డిలే ఆప్షన్. ఇప్పుడు ఐటమ్స్ అని ఒక ఆప్షన్ ఉందండి. సో ఐటమ్స్ ఆప్షన్ చూడండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చివరగా ఒక లిస్ట్ ఉంది. ఓకే, లాస్ట్గా ఒక లిస్ట్ ఉందండి. ఈ లిస్ట్కి నేను క్లాస్ వాల్యూ లాస్ట్ రెండింటికి నేను క్లాస్ వాల్యూ ఏమి ఇస్తున్నానంటే ఓకే లెట్ us say క్లాస్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాను. క్లాస్ ఈక్వల్ టు బి అని ఇద్దామండి. క్లాస్ ఈక్వల్ టు బి. అలాగే చివరి దానికి కూడా నేను ఏమిస్తున్నానంటే క్లాస్ ఈక్వల్ టు బి అని ఇచ్చాను. క్లాస్ ఈక్వల్ టు బి. ఓకే, సో ఒకసారి సేవ్ చేయండి. ఇప్పుడు మీరు జస్ట్ బ్రౌజర్లో jQuery కోడ్ దగ్గర రండి. jQuery కోడ్ దగ్గరకు వచ్చి ఇక్కడ నేను ఏం రాస్తాను చూడండి.
సో నాకు థర్డ్ లిస్ట్ సార్ట్ అవ్వాలండి, కాబట్టి $ID3 డాట్ సార్టబుల్. ఓకే, ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఐటమ్స్ అనే ఆప్షన్ రాశాను కదండి. ఐటమ్స్ ఏం రాస్తాం చూడండి, ఐటమ్స్ కోలన్ అని చెప్పి ఇక్కడ లాస్ట్ రెండింటికి క్లాస్ పేరు ఏమి ఇచ్చానండి, బి అని ఇచ్చాను కదా. కాబట్టి ఐటమ్స్ కోలన్ అని చెప్పి డాట్ బి అని రాశానండి, ఐటమ్స్ కోలన్ డాట్ బి. ఓకే, సో ఇక్కడ నేను కామెంట్ రాస్తున్నాను చూడండి. హియర్ ఐటమ్స్ ఆప్షన్ specifies the li elements having class name b are only sorted. ఓకే, చూడండి, ఏ li ఎలిమెంట్స్కి క్లాస్ నేమ్ బి ఉంటుందో ఆ రెండు ఎలిమెంట్సే నీకు సార్ట్ అవుతాయండి. ఓకే, ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. నా చూడండి, ఇప్పుడు నేను బ్రౌజర్లోకి వచ్చాను. ఈ చివరి రెండు ఎలిమెంట్స్కి అంటే ఏప్రిల్కి మేకి క్లాస్ పేరు ఏమి ఇచ్చానంటే బి ఇచ్చాను. ఓకే, ఎప్పుడైతే ఈ రెండింటికి క్లాస్ పేరు బి ఇచ్చానో నేను ఈ ఏప్రిల్ని మేని మాత్రమే సార్ట్ చేయగలను. పై మూడింటిని అంటే జాన్, ఫెబ్, మార్చ్ని సార్ట్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, నా చూడండి, ఏప్రిల్ సార్ట్ చేయొచ్చు, మే సార్ట్ చేయొచ్చు, ఈ రెండే మీకు సార్ట్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్సర్ జాన్ దగ్గర పెట్టి సార్ట్ చేయడానికి ట్రై చేయండి, ఫెబ్ దగ్గర పెట్టండి, ఏది కూడా మీకు సార్టింగ్ మూవ్ అవ్వవు అనమాట. అంటే మనం ఐటమ్స్ ఆప్షన్ ఉపయోగించి నీకు సార్టింగ్లో ఏ ఐటమ్స్ ఉండాలో ఆ ఐటమ్స్ని మనం డిసైడ్ చేయగలం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు సార్టబుల్ మెథడ్కి మరొక రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్స్ వచ్చి కనెక్ట్ విత్, డ్రాప్ ఆన్, ఎంటీ. ఈ రెండు ఆప్షన్స్ గురించి మనం చెప్దాం. ఓకే, ఇక్కడ ఈ ప్రోగ్రాంలో బేసిక్గా మనకి 3 లిస్టులు ఉన్నాయండి. ఫస్ట్ లిస్ట్కి ఐడి వాల్యూ సార్టబుల్ 1, రెండో దానికి సార్టబుల్ 2, మూడోది వచ్చి సార్టబుల్ 3. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆప్షన్స్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆప్షన్స్ ఏమున్నాయండి, కనెక్ట్ విత్ ఒకటి, మరొకటి ఏంటంటే డ్రాప్ ఆన్, ఎంటీ. ఈ రెండింటి మీద ఎగ్జాంపుల్ రాస్తాను, ఒకసారి మీరు గమనించండి. ఓకే, ఇప్పుడు నేను jQuery కోడ్ రాస్తున్నాను. సో jQuery కోడ్ రాయాలి కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే $హ్యాష్. ఓకే, చూడండి, ఇక్కడ ఏముందంటే ఐడి వాల్యూ ఏముందండి, సార్టబుల్ 1 అని ఉంది. సో గమనించండి, సార్టబుల్ -1. ఓకే, సార్టబుల్ -1 డాట్ సార్టబుల్ మెథడ్ని కాల్ చేసింది. $హ్యాష్ సార్టబుల్ 1 డాట్ సార్టబుల్. సో ఈ సార్టబుల్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి నేను ఏం రాస్తానంటే, ఓకే, రెండు ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఏం రాస్తానో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఓన్లీ 1 ఆప్షన్ అండి. సో ఆప్షన్ వచ్చి జస్ట్ కనెక్ట్ విత్ అనే ఆప్షన్ రాస్తున్నాను. కనెక్ట్ విత్ కోలన్ అని చెప్పి హ్యాష్ సార్టబుల్ -2. సో ఎప్పుడైతే ఇలా రాసానో కనెక్ట్ విత్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మొదటి లిస్ట్ని, రెండో లిస్ట్ని రెండింటిని కలిపి సార్ట్ చేయొచ్చు. అంటే మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్ని నువ్వు రెండో లిస్ట్లోకి తీసుకెళ్ళచ్చు, రెండో లిస్ట్లోకి తీసుకువెళ్ళి సార్ట్ చేయొచ్చు. ఇదనమాట పాయింట్. ఓకే, అలాగే ఇప్పుడు రెండో లిస్ట్ని కూడా నేను సార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సెకండ్ లిస్ట్ని. సో సెకండ్ లిస్ట్ని కూడా నేను సార్ట్ చేయాలి కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే $హ్యాష్ సార్టబుల్ 2 డాట్ సార్టబుల్ కనెక్ట్ విత్ అని చెప్పి, ఓకే, ఏం రాస్తున్నానంటే హ్యాష్ సార్టబుల్ 1 అని రాశాను. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3 లిస్టులు ఉన్నాయండి. ఫస్ట్ది సార్టబుల్ 1, రెండోది సార్టబుల్ 2, మూడోది వచ్చి సార్టబుల్ 3. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మొదటి లిస్టులో ఉండే ఐటమ్స్ని రెండో లిస్టుతో కనెక్ట్ చేసి సార్ట్ చేయాలనుకోండి. అప్పుడు కనెక్ట్ విత్ ఆఫ్ అని చెప్పి హ్యాష్ సార్టబుల్ 2 అని రాయాలి. చూడండి, ఫస్ట్ దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ $హ్యాష్ సార్టబుల్ డాట్ సార్టబుల్ అంటే మొదటి లిస్ట్ని నువ్వు సార్ట్ చేయగలవు. ఇప్పుడు నేను మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్స్ని రెండో దాంతో కలిపి సార్ట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు కనెక్ట్ విత్ ఆప్షన్ రాయాలి. కాబట్టి నేను ఏం రాశానండి ఇక్కడ కనెక్ట్ విత్ హ్యాష్ సార్టబుల్ 2 అన్నాను. అంటే ఇప్పుడు నువ్వు మొదటి లిస్ట్ని రెండో లిస్ట్ని కలిపి సార్ట్ చేయొచ్చు.
ఓకే. నా ఇప్పుడు ఈ లైన్ నెంబర్ 32లో చూడండి, డాలర్ ఆఫ్ సార్టబుల్ టు అంటే నథింగ్ బట్ సెకండ్ లిస్ట్ అండి. దాన్ని సార్ట్ చేయాలి కాబట్టి నేను ఏ మెథడ్ని కాల్ చేయాలంటే సార్టబుల్ మెథడ్ని కాల్ చేశాను. ఇప్పుడు నాకు సార్టబుల్ మెథడ్ని కాల్ చేయడమే కాదు, ఇప్పుడు ఈ రెండో లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మొదటి లిస్టుతో కలిపి సార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ కనెక్ట్ విత్ అని చెప్పి హ్యాష్ సార్టబుల్ అని 1 అని రాయాలి. అంటే ఇప్పుడు నువ్వు రెండో లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మొదటి లిస్టుతో కలిపి సార్ట్ చేయగలవు. ఓకే, ఇది దీని యొక్క మీనింగ్ అండి. ఓకే, నా ఇప్పుడు మనం ఇంకొక ఆప్షన్ ఉందండి. ఈ ఆప్షన్ చూడండి. సార్ నాకు మూడో లిస్ట్ని కూడా సార్ట్ చేయాలండి. మూడో లిస్ట్ని డాలర్ ఆఫ్ హ్యాష్ సార్టబుల్ 3 డాట్ సార్టబుల్. నాకు ఇప్పుడు మూడో లిస్ట్ని మొదటి లిస్టుతో కలపాలి. కాబట్టి కనెక్ట్ విత్ అని చెప్పి కనెక్ట్ విత్ కోలన్ హ్యాష్ సార్టబుల్ 1 అంటే నాకు ఇప్పుడు థర్డ్ లిస్ట్లో ఉండే ఐటమ్స్ని నువ్వు థర్డ్ లిస్ట్లో ఉండే ఐటమ్స్ని మొదటి లిస్టుతో కలిపి సార్ట్ చేయగలవు. కాబట్టి కనెక్ట్ విత్ ఆప్షన్ రాశాను. అలాగే ఇక్కడ డ్రాప్ ఆన్ ఎంటీ అని ఒక ఆప్షన్ ఉందండి. ఈ ఆప్షన్ చూడండి, డ్రాప్ ఆన్ ఎంటీ. సో డ్రాప్ ఆన్ ఎంటీ అనే ఆప్షన్కి బై డిఫాల్ట్గా ఏముంటుందంటే ట్రూ ఉంటుందండి. ఇప్పుడు నేను డ్రాప్ ఆన్ ఎంటీకి ఫాల్స్ సెట్ చేస్తాను. డ్రాప్ ఆన్ ఎంటీ కోలన్ ఫాల్స్. ఓకే, నా ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి అవుట్పుట్ చూద్దాం. నా చూడండి, ప్రోగ్రాంలో ఒక చిన్న ఎర్రర్ ఉందండి. నథింగ్ బట్ ఇక్కడ ఒక బ్రేస్ ఎక్కువ పడింది. జస్ట్ రిమూవ్ ఇట్. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ కూడా ఒక బ్రాకెట్ ఎక్కువ పడింది. దీన్ని రిమూవ్ చేయండి. నా ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి అవుట్పుట్ చూద్దాం. నా చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 లిస్టులు కనపడుతున్నాయి కదా. మీరు మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్ని రెండో లిస్టులోకి తీసుకెళ్ళచ్చండి. ఓకే, ఇదిగో రెండో లిస్టులోకి తీసుకెళ్ళచ్చు. అలాగే రెండో లిస్ట్లో ఉండే ఐటమ్ని ఎనీ ఐటమ్ని తీసుకెళ్ళి మీరు ఫస్ట్ లిస్ట్లోకి తీసుకెళ్ళచ్చు. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ మొదటి లిస్ట్ని రెండో లిస్ట్ని కలిపి సార్ట్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మూడో లిస్ట్లో ఉండే ఐటమ్ని థర్డ్ లిస్ట్లో ఉండే ఐటమ్ని నువ్వు ఓన్లీ మొదటి లిస్ట్కి మాత్రమే తీసుకెళ్ళావు. థర్డ్ లిస్ట్లో ఉండే ఐటమ్స్ ఉన్నాయి కదండి, అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, జింబాబ్వే, యూఏఈ ఉన్నాయి కదా, వాటిని నువ్వు రెండో బాక్స్లోకి తీసుకెళ్ళావు, మూడో బాక్స్లోకి తీసుకెళ్ళగలవు. ఓకే, ఇక్కడే డ్రాప్ ఆన్ ఎంటీ అని ఒక ఆప్షన్ ఉంది. జస్ట్ ఆ ఆప్షన్ గురించి చూడండి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని రెండో లిస్ట్లోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నా మూవ్ చేస్తాను, ఒకసారి చూడండి. నా చూడండి, ఇప్పుడు సెకండ్ లిస్ట్లోకి నేను మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్స్ అన్నిటిని మూవ్ చేశాను. ఇప్పుడు డ్రాప్ ఆన్ ఎంటీ కోలన్ ఫాల్స్ అని రాసాం. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను థర్డ్ లిస్ట్లో ఉండే ఏదో ఒక ఐటమ్ని తీసుకుంటున్నానండి. సమ్ జింబాబ్వేని తీసుకున్నాను. ఓకే, ఈ జింబాబ్వేని తీసుకెళ్ళి ఈ మొదటి లిస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. డ్రాప్ ఆన్ ఎంటీ, చూడండి ఇది ఎంటీ బాక్స్. ఇందులో నువ్వు డ్రాప్ చేయడం పాసిబుల్ కాదు. ఇది పాసిబుల్ కాదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోద్ది. సో ఇది మీనింగ్ అండి. అంటే ఎంటీ బాక్స్లోకి నువ్వు డ్రాప్ చేయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే డ్రాప్ ఆన్ ఎంటీ కోలన్ ఫాల్స్ అని రాసావు కాబట్టి. బై డిఫాల్ట్ డ్రాప్ ఆన్ ఎంటీలో ఏముంటుందంటే ట్రూ ఉంటుంది. ఇప్పుడు మనం మూడో బాక్స్లో ఉండే ఐటమ్స్ని ఫస్ట్ బాక్స్లోకి తీసుకురావాలనుకోండి, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బాక్స్ని ఎంటీ కాకుండా ఏదో ఒక ఐటెంని పెట్టండి. సో ఒక ఐటెంని కెన్యాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా ఈ మూడో లిస్ట్లో ఒక ఐటెంని తీసుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్ళి ఇలా రెండో బాక్స్కి యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ బాక్స్ కనుక ఎంటీ అయినట్లయితే యాడ్ చేయడం పాసిబుల్ కాదు. ఓకే, నా ఇప్పుడు ఒక చిన్న 2 ఈవెంట్స్ ఉన్నాయి. జస్ట్ 2 ఈవెంట్స్ గురించి చెప్తాను చూడండి. ఒకసారి ప్రోగ్రాంలోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ నేను 2 ఈవెంట్స్ రాస్తాను. మొదటి ఈవెంట్ వచ్చి రిసీవ్ ఈవెంట్ అండి. రిసీవ్ కోలన్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఓకే, అలర్ట్ జస్ట్ ఐటమ్ ఈజ్ రిసీవ్డ్ అని రాస్తాను. ఐటమ్ ఈజ్ రిసీవ్డ్. ఓకే, నెక్స్ట్ అలాగే వన్ మోర్ ఈవెంట్ ఉందండి. వన్ మోర్ ఈవెంట్. సో ఈవెంట్ పేరు వచ్చి రిమూవ్. ఓకే, రిసీవ్, రిమూవ్. నవ్వు చూడండి, రిసీవ్, రిమూవ్ ఈ 2 ఐటమ్స్ గురించి రాశాను. ఏం రాస్తున్నానంటే ఫంక్షన్ ఆఫ్ అలర్ట్ అని చెప్పి జస్ట్ ఐటమ్ ఈజ్
నేను ఏం రాస్తానంటే ఐటమ్ ఈజ్ రిమూవ్డ్ అని రాస్తానండి. ఐటమ్ ఈజ్ రిమూవ్డ్. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇప్పుడు చెప్పుకున్న ఈ రిసీవ్ అండ్ రిమూవ్ ఆర్ 2 ఈవెంట్స్. రిసీవ్ ఈవెంట్, రిమూవ్ అనేవి 2 ఈవెంట్లు అండి. ఇక్కడ ఈ 2 ఈవెంట్లు ఎప్పుడు ఫైర్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్లో ఉండే ఐటెంని వేరే లిస్టులోకి తీసుకెళ్ళినప్పుడు మీకు రెండో లిస్ట్కి రిసీవ్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందండి. మొదటి దానికి వచ్చి రిమూవ్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, రిసీవ్ అంటే ఐటెం రిసీవ్ చేసుకున్నప్పుడు ట్రిగ్గర్ అయ్యేది. రిమూవ్ అంటే ఆ లిస్ట్లో ఉండే ఐటెం తగ్గిపోయిన తర్వాత, అంటే రిమూవ్ అయిపోయిన తర్వాత ట్రిగ్గర్ అయ్యే ఈవెంట్. ఓకే, జస్ట్ ఒకసారి సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను ఈ మొదటి లిస్ట్లో ఉండే ఐటెంని రెండో దానికి మూవ్ చేస్తున్నాను. అంటే సెకండ్ లిస్ట్ ఇప్పుడు ఏం చేసిందంటే రిసీవ్డ్ అండి. కాబట్టి చూడండి, ఈవెంట్ ఫైర్ అయింది, ఐటెమ్ ఈజ్ రిసీవ్డ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మొదటి లిస్ట్లో ఉండే ఐటమ్ ఏమైందంటే రిమూవ్ అయిపోయింది, కాబట్టి మీకు ఐటమ్ ఈజ్ రిమూవ్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇది రిసీవ్ అండ్ రిమూవ్డ్ మీద ఎగ్జాంపుల్. సో రిసీవ్, రిమూవ్డ్ అనేవి ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ రిసీవ్, రిమూవ్ అనేవి ఏంటండి 2 ఈవెంట్స్. ఎప్పుడు ఫైర్ అవుతాయండి? రిసీవ్ ఈవెంట్ మీకు ఐటమ్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఫైర్ అయ్యేది రిసీవ్ ఈవెంట్. ఒక లిస్ట్లో ఉండే ఐటమ్ బయటికి